హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈరోజు మిమ్మల్ని అందరినీ సంధించడానికి దేవుడు ఇచ్చిన కృప కొరకు దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ రోజుకి నేను దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును అనేసి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది అనమాట. మన యొక్క అవమానంకు ప్రతిగా రెట్టింపు ఘనత దేవుడు మనకి ఇస్తాను వాగ్దానం చేస్తుంటాడు అనమాట. మనం ఎక్కడైతే అవమానపడి ఉంటున్నామో, మనం ఎక్కడైతే తలదించుకున్న స్థితి వచ్చి ఉంటున్నదో మన కన్నీరుని తుడిచే దేవుడు మనకుంటున్నాడు అనమాట. మనం ఏ స్థలం అయితే తల దించి మనం వెళ్ళే స్థితి వచ్చి ఉన్నా కానీ దేవుడు చెప్తున్నాడు, నీ అవమానంకు ప్రతిగా నీకు రెట్టింపు ఘనతను నీ అనుభవిస్తారు అనేసి దేవుని యొక్క వాక్యం సెలవుస్తాను అనమాట. తర్వాత నేను ఇంతకు ప్రతిగా వారి యొక్క భాగాన్ని దేవుడు అనుభవించే కృపను మనకు అనుగ్రహిస్తాడనేసి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు ఈ రోజులో మనం చూసినట్లయితే ఒకవేళ మన తలదించుకునే పరిస్థితి వచ్చినా కూడా కానీ, ఒకవేళ మన వీధిలో ఉండే వాళ్ళంతా కూడా మనల్ని హేళన చేసే ఎగతాళి చేసే స్థితిలో మన యొక్క జీవితం ఉన్నా కూడా కానీ, మన యొక్క స్థితిగతులు ఉన్నా కూడా కానీ దేవుడు చెప్తుంటున్నాడు, మన స్థితిగతులను మార్చే దేవుడు ఏంటిన్నాడంట. మన యొక్క స్థితిగతులను తారుమారు చేసి రెట్టింపు ఘనతని దేవుడు మనకిచ్చే దేవుడు ఏంటున్నాడనమాట. రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు ఏంటున్నాడనమాట. చూడండి, ఈసాకుని గురించి మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే, ఈసాకు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు గెరారు దేశంలో నివసిస్తూ ఉన్నప్పుడు అతడు ఏం చేస్తాడంటే ఆ స్థలం ముందు ఒక బావిని త్రవ్వుతాడనమాట. బావిని తవ్వినప్పుడు అక్కడుండే జనాలకి ఏమవుతుందంటే, ఇతడు బావిని త్రవ్విన వెంటనే నీళ్ళు వచ్చేస్తుంది, ఇతడు ఎక్కువ ఆశ్రయించబడిపోతాడే అనేసి ఆ యొక్క అసూయ చేత ఏం చేస్తారంటే ఆ బావిని పూర్తి చేస్తారనమాట. మరలా ఈసాకు ఇంకొక చోట వెళ్ళి ఆ యొక్క బావిని త్రవ్వినప్పుడు అక్కడ నీళ్ళు సమృద్ధిగా దేవుడు ఇస్తాడనమాట. అయితే ఆ యొక్క స్థలంలో ఏం జరుగుతుందంటే, మరలా అక్కడ ఉండే జనులు వచ్చి ఈసాకు మీద గొడవ చేసి ఆ బావిని పూర్తి చేస్తారనమాట. మరలా ఇంకొక చోటుకు వెళ్ళి అక్కడ బావిని త్రవ్వి ఏం చేస్తారంటే నీళ్ళు సమృద్ధిగా రావడం చూసి, ఈసాకుతో కూడా ఉన్న దేవుడు గొప్ప దేవుడు, వాని జోలికి మనం అవసరం లేదు, ఒకవేళ పోతే మనల్ని దేవుడు ఆ స్థలంలో అవమానపరుస్తాడు అనేసి వారు తెలుసుకొని ఈసాకు ఆ స్థలానికి రెహోబోత్ అనేసి పేరు పెడతారు. రెహోబోత్ అనేసి దేవుడు ఎందుకు పేరు ఆ స్థలంలో ఈసాకు పెట్టమని చెప్తాడంటే, ఇక్కడుండే జనాలు నా మీద జగడ మారలేదు, ఈ బావిని త్రవ్వినందుకు ఇక్కడుండే జనాలు నా మీద గొడవ వేయలేదు, జగడ మారలేదు, కాబట్టి రెహోబోత్ అనేసి దేవుడు ఆ యొక్క స్థలానికి పేరు పెట్టమని చెప్తాడనమాట. రెహోబోత్ అంటే అర్థం ఏంటంటే ఎడము అనేసి అర్థం అనమాట. ఎడము అంటే అక్కడ ఆ స్థలంలో ఎవరు అతని దగ్గరికి రాలేదు, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఒక ఫ్రీడమ్గా ఆ యొక్క బావిని త్రవ్వడానికి దేవుడు ఆ యొక్క స్వతంత్రాన్ని ఇస్తాడనమాట. చూడండి, ఎక్కడైతే అవమానపరచబడ్డాడు ఈసాకు, ఎక్కడైతే నిందించబడ్డాడు, ఎక్కడైతే తలదించుకున్న స్థితి వచ్చిందో ఆ స్థితి నుండి దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఈసాకు కొరకై దేవుడు ఉంచున్నాడనమాట. చూడండి, ఈరోజు నువ్వు నేను కూడా ఎక్కడైతే అవమానపరచబడ్డామో, ఎక్కడైతే నిందించబడ్డామో ఆ స్థలంలో మన తలని పైకెత్తి దేవుడు మనల్ని హెచ్చించే దేవుడు ఏంటున్నాడనమాట. మన యొక్క కన్నీటినంతా కూడా మనం తీర్చే దేవుడు ఏంటున్నాడు అనమాట. ఒక తల్లి తన యొక్క బిడ్డలను ఎలాగైతే ఆదరిస్తుందో, ఎలాగైతే సేద తీరుస్తుందో, అదేవిధంగా నేను నిన్ను సేద తీరుస్తాను, నేను నిన్ను ఆదరిస్తాను, నిన్ను నీ కుడి చేయిని పట్టి నడిపిస్తాను అనేసి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది అనమాట. చూడండి, దేవుడు ఎంత చక్కని దేవుడు ఏంటున్నాడు. ఆయన యొక్క ప్రేమకు హద్దే లేదు అనమాట. ఆయన యొక్క ప్రేమకు అంతమే లేదనమాట. అపారమైన ఆ యొక్క ప్రేమ మన మీద చూపిస్తున్నాడు అనమాట.
కాబట్టి నువ్వు నేను కూడా ఈరోజు ఉదయకాల సమయం ముందు ప్రార్థించినట్లయితే మన యొక్క నిందకు అవమానకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు అనుగ్రహించే దేవుడు ఏంటున్నారన్నమాట. ఒకవేళ మన బంధుమిత్రులందరి దగ్గర కూడా మనం ఒకవేళ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేనటువంటి స్థితి ఉండుండొచ్చు. ఒకవేళ డబ్బులు ఉన్నంత వరకు, ఐశ్వర్యం ఉన్నంత వరకు మన దగ్గరకు రావచ్చు. తర్వాత వీళ్ళకి ఏం లేదనేసి ఒకవేళ మనుషుల చేత త్రోసిపుచ్చిన స్థితిలో కూడా మనం ఉండొచ్చు అనమాట. అయితే దేవుడు చెప్తున్నాడు, మీరు అవమానముకు ప్రతిగా రెట్టింపు ఘనతని నేను మీకు అనుగ్రహిస్తాను అనేసి దేవునికి వాక్యం సెలవిస్తాను అనమాట. మనం దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నట్లయితే, దేవుని పైన మనం ఆనుకున్నట్లయితే, దేవుని పైన మనం విశ్వాసం ఉంచినట్లయితే, దేవుని పైన మనం నమ్మకం కలిగి ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మన యొక్క ప్రార్థనలన్నింటినీ ఆలగించే దేవుడు ఏంటున్నాడంట. నిశ్చయముగా మన ప్రార్థనలన్నింటికి బదులు ఇచ్చే దేవుడు ఏంటున్నాడు అనమాట. ఇది కాల సమయంలో ప్రార్థించుకున్నట్లయితే దేవుడు తప్పకుండా మన యొక్క జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేసే దేవుడు ఏంటున్నాడు అనమాట. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం రాజా. వివిధ కాల సమయంలో ఎవరెవరైతే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ఎస్తే ఒక్కొక్కటి మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం డాడీ. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను మీరు ఇస్తానని చెప్పింటున్నారు. మీ నిందకు ప్రతిగా ఎస్యా స్తోత్రం రాజా. ఆ యొక్క స్థితినంతా కూడా మీరు మార్చే దేవుడు ఏంటున్నారు. నిందనంతా కూడా మార్చే దేవుడు, నిందనంతా కూడా కొట్టివేసే దేవుడు ఏంటున్నందుకు స్తోత్రం. మీ పైన మేము ఆనుకుంటున్నామయ్యా, మీ పైన మేము విశ్వాసం ఇస్తున్నాం ఎస్సయ్యా. ఎస్సయ్యా, గొప్ప కార్యం మా జీవితంలో మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. మీరు ప్రభువా ఎస్సయ్యా, మీరు మా కొరకు ఉంచిన ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఈరోజు పొందుకోవడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం డాడీ. స్తుతి ఘన మహిమ నీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి పొందుకొని ఉంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.